ప్రభువా, మా తోడుగా రమ్మని అడుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా నిన్ను మోసుకొని వెళ్ళేవారుగా చేయండి. మాకు స్వబుద్ధిని కాదు కానీ స్వస్థ బుద్ధిని దయచేయండి. నీ మార్గము తెలుసుకొని నడుచుకుని వారుగా మమ్మల్ని మార్చండి. మా జ్ఞానము, మా ఆలోచన, మా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తము మా ఎడల నెరవేర్చమని అడుగుతున్నాం. ఈ యవనసుల సహవాసంలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా చిత్తాలు మేము నేర్చుకోకూడదు, నెరవేర్చుకోకుండా ప్రభా నీ చిత్తము, నీ తలంపులను ఎరిగి మేము నడుచుటకు సహాయం చేయండి. దయతో మా ఆలోచనలన్నింటినీ లయపరచండి. అలాగే ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుడు అనేందుకు పనికిరాని వాడిని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ యవనస్తుల సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే క్రొత్తగా జాయిన్ అయిన వారిని కూడా ఈ యవనస్తుల సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. గత కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలుగా మనం ఈ యొక్క యవనస్తుల సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఎందుకు? దేవుని బట్టి దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. మరి ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం అనేది ఎవరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. మేము ఈ యొక్క మిషనరీ జీవితాన్ని బట్టి, నేను ఆ యొక్క మాటలను బట్టి ప్రభు నాతో మాట్లాడాడు. నేను కూడా మిషనరీగా మారాలి అని మామూలుగా చెప్తున్నారు, కానీ ఎవరు దాన్ని దృఢంగా స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ మాటకు లోబడకుండా స్వచిత్తాన్నే నెరవేర్చుకుంటున్నాం. అలాగా స్వచిత్తానికి లోబడకుండా దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు మన ఎడల ఉంచినటువంటి గొప్ప ఉద్దేశాన్ని మనం నెరవేర్చువారుగా ఉంటామని తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ గలవాడు. అందరినీ తారతమ్య భేదాలు లేకుండా ఒకే రీతిగా నిన్న నేడు నిరంతరము ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమిస్తూనే తన కృపను మన ఎడల కనపరుస్తూ మనలను నడిపించువాడిగా ఉన్నాడు. తిరిగి ఆయన యొద్దకు వస్తాము అని ఆయన ఎదురు చూచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి ఒక క్రొత్త మిషనరీ యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ కుటుంబంలో దాదాపు 3 తరాల వారు కూడా మిషనరీలుగానే జీవితాన్ని కొనసాగించారు. ఒక తరము కాదు, ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి కాదు, ఈ కుటుంబంలో ఉన్నవారు మొత్తము కూడా మిషనరీ జీవితానికే తమ జీవితాన్ని అంకితం చేయటం జరిగింది. హల్లెలూయా. ఎందుకనంటే ఆ మిషనరీ జీవితంలో క్రొత్తమైన భావాలు, ఆలోచనలు కలిగిన వారిని తరసపడుతూ ఉంటారు, ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వారి యొక్క ఉద్దేశాలు తెలుసుకొని దేవుని యొక్క చిత్తమేంటో వారికి తెలియపరుస్తూ వారు కలుసుకున్న వారి కొరకు ప్రార్థన చేసి దేవుని యొద్దకు నడిపించడం అనేది మిషనరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క జీవిత లక్ష్యము కూడా ఈ ప్రజలందరూ మార్చబడి దేవుని రాజ్యములో చేర్చబడాలనేది మిషనరీల యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. రోజు క్రొత్త వారిని కలవటం అనేది వారి యొక్క దినచర్యలో భాగంగా ఉంటుంది. రోజు వారు క్రొత్త వారికి దేవుని ప్రేమను ప్రకటిస్తూ దేవుని కొరకు సంపాదించే వారిగా ఉంటారు. హల్లెలూయా. ఈ యొక్క కుటుంబము అమెరికాలో రిఫార్మ్ చర్చిలో మెంబర్స్గా ఉన్నారు వీరు. ఈ యొక్క కుటుంబము దేవుణ్ణి సొంత రక్షకునిగా ఎరిగినటువంటి కుటుంబం, చిన్నతనము నుండి సేవాభావం కలిగినటువంటి కుటుంబం. వారికి ఉన్నటువంటి దానిని దాన ధర్మాలు చేయడానికి, దాచుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడాలని వారి యొక్క బాల్య దినాల నుండి వారి తల్లిదండ్రులు వారికి నేర్పించినటువంటి
మాటలను బట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా పెరిగి పెద్దవారు అవటం జరుగుతూ ఉంది. ఇలాగ ఉన్నటువంటి సమయంలో వీరు అమెరికాలోని రిఫార్మర్డ్ చర్చ్లో మెంబర్స్గా తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా వరకు చాలా సంఘాలలో ఉన్నటువంటి వారు ఆదివారము చర్చికి వెళ్ళరు. ఈ దినాలలో లైవ్ వచ్చేసింది కాబట్టి దాదాపుగా అందరూ అందులోనే చూస్తూ ఉంటున్నారు. కానీ అది క్రమమైన జీవితం కాదని బైబిల్ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళాలనేది మన యొక్క ఉద్దేశమైంది. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దైవజనుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో అనేటువంటి విషయాలను తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అలాగే ఈ కుటుంబం కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ప్రతి వారము అలాగే వార కూటాలలో కూడా వారు దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ తమ యొక్క భక్తి విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబంలో డాక్టర్ జాన్ స్కడ్డర్ అనేటువంటి నాన్నగారు పెద్ద అయిన దేవుని పిలుపును బట్టి పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన వాడై దేవుని మాటతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట విని భారతదేశానికి సువార్త ప్రకటించడానికి రావాలని ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఎప్పుడు పంపిస్తాడా అని ఎదురు చూసినటువంటి సమయంలో ఒక కుటుంబం ద్వారా వారు భారతదేశానికి పంపించబడటం జరిగింది. వారు ఓడ ఎక్కి భారతదేశానికి కలకత్తా పట్టణంలో వారు దిగటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వారికి తన భార్య కూడా నేను రాను, ఈ యొక్క పరిచర్యకి నేను దూరంగా ఉంటానని చెప్పలేదు. కానీ భర్త మాటకు లోబడి తాను ఎక్కడ ఉంటే అదే మాట తనది కూడా అని తనతో కలిసి రావటానికి ఇష్టపడింది. ఈ భారతదేశంలో సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు, విగ్రహారాధన ఉంది, భయంకరమైన చెట్లకు విగ్రహాలకు పూజలు చేస్తున్నారు, వాటి నుండి విడిపించాలని దేవుని యొద్ద నుండి ఆ యొక్క మాటను తీసుకుని వారు బయలుదేరటం ద్వారా అక్కడ విలియం కేరీ అప్పటికే కలకత్తా పట్టణం ఆ చుట్టూ ప్రాంతాలలో ఆయన సువార్త ప్రకటిస్తూ బైబిల్ తర్జుమా చేస్తూ ఆయన చాలా ప్రాముఖ్యంగా తన పరిచర్ను కొనసాగిస్తున్నటువంటి ఆ విలియం కేరీ గారిని కలకత్తా పట్టణంలో జాన్ స్కడ్డర్ అనేటువంటి ఆయన వారిని కలుసుకోవడం జరిగింది. అప్పటికే వారికి ఒక చిన్న పాప ఉంది, ఒక 6 నెలల పాప. వారితో పాటు అక్కడ 4 నెలలు కలిసి చక్కగా అక్కడ పరిచర్య విషయాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఎలాగున్నాయి, వారు ఎటువంటి స్థితిగతులలో జీవిస్తూ ఉన్నారు అని ఆయనతో పాటు కలిసి అధ్యయనం చేయడం జరిగింది. దాదాపు 4 నెలలు అధ్యయనం చేసిన తర్వాత అక్కడ వారికి కొంత ఆ దినాలలో భయంకరమైనటువంటి కలరా వ్యాధి బాగా వ్యాప్తి చెంది ఉండటం వలన ఆయన స్వతహాగా డాక్టర్ అయినప్పటికీ తనకున్నటువంటి చిన్న పాపకు వైద్యం చేయలేకపోతాడు. ఇక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడం ద్వారా ఆ పాప త్వరగానే చనిపోతుంది. చిన్న పాపని తమ హస్తాలతోనే ఈ భారతదేశంలో కలకత్తా పట్టణంలో పూడ్చిపెడతారు. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని అక్కడ నుండి విలియం కేరీ గారి దగ్గర నుండి సెలవు తీసుకొని మద్రాసు పట్టణానికి వస్తారు. మద్రాసు పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలను అధ్యయనం చేస్తూ వారికి వచ్చి రాని భాషలో వారితో మాట్లాడుతూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాగా తిరిగి ఉన్నటువంటి సమయంలో మరలా తన భార్య గర్భవతిగా ఉంటుంది. అలాగే అక్కడ నుండి దగ్గరలో ఉన్నటువంటి శ్రీలంక పట్టణానికి కూడా వారు వెళ్ళడం జరుగుతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మనం జాగ్రత్తగా వినాలి. వచ్చాము వెళ్ళాము కాదు, కానీ దేవుడు ఏం మాట్లాడాడు దానిని మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చడానికి మనం ముందుగా రావాలి. ఈ దైవజనుడు కూడా అలాగే దేవుని మాటకు లోబడి కొన్ని దినాలు శ్రీలంక పట్టణంలో కూడా దేశంలో సువార్తను ప్రకటించారు. అక్కడి నుండి మరలా తను పుట్టినటువంటి పాప చనిపోవడం, మరలా ఇంకొక పాప పుట్టుతుంది, తను కూడా కలరా వ్యాధితో చనిపోతుంది. హల్లెలూయా. ఇలాగ చనిపోయినటువంటి ఈ స్థితిలో కూడా అయ్యా నేను తిరిగి వెళ్ళిపోతాను, ఈ యొక్క వ్యాధికి పిల్లలు చనిపోతా ఉన్నారు అని తన భార్య ఏనాడు కూడా
వెనుదిరిగి వెళ్ళిపోదామని భర్తని బలవంతం చేయలేదు, భర్తని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడికే వద్దాం, దేవుని కోసం మనం చనిపోదామనే తనను ప్రోత్సహించింది. కానీ వెనుదిరిగి వెళ్ళిపోవడానికి వారు ఎవరు కూడా ఇష్టపడలేదు. హల్లెలూయా. ప్రార్థనా జీవితంలో కూడా వారు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ జాన్ స్కడర్ అలాగే వారు మద్రాస్ పట్టణానికి మరలా వచ్చిన తర్వాత వారికి చాలామంది పిల్లలు కలుగుతారు, మగపిల్లలు ఆడపిల్లలు కలుగుతారు. దేవుడు వారందరినీ స్వస్థపరచి భూమి మీద జీవించడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ఆ పిల్లలు బాగా జీవించి ఉన్నతమైనటువంటి వారిగా మారుతారు. వారిలో ఉన్నటువంటి వారు ఇంకొక వారు కూడా ఎవరంటే జాన్ స్కడర్ జూనియర్ అనేటువంటి వారిని కూడా ఉన్నారు, చిన్న బాబు. ఆ బాబు దేవుని ఎడల చాలా అమితమైనటువంటి ప్రేమ భక్తి ఉన్నటువంటి వాడిగా మనం చూస్తాం. జూనియర్ అయినటువంటి జాన్ స్కడర్ వారి యొక్క తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడవాలని ఆశపడి దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఇదే భారతదేశంలో గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ దినాలలో మనం పరిచర్య అంటే ఏదో కూర్చొని చప్పట్లు కొట్టాము, ఈ చర్చి ఊడ్చాము, ఇంతవరకే ఉంటుంది. కానీ దేవుని సువార్తను, దేవుని నామాన్ని, ఆయన ప్రేమను ప్రకటించలేనటువంటి వారుగా ఉంటున్నాం. హల్లెలూయా. దేశం కానీ దేశం రాని భాషలో అయినప్పటికీ దేవుని హృదయము కలిగినటువంటి వారు, వేదన కలిగినటువంటి వారు నా దేవుని ప్రేమను వీరికి కూడా ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో కుటుంబాన్ని, తల్లిదండ్రులను, బంధుమిత్రులను, ఆస్తి పాస్తులను వదిలేసుకొని ఈ నశించిపోతున్న ఈ భారతదేశం కోసం ఈ జాన్ స్కడర్ కుటుంబం అంతా ఇక్కడే ఉండి దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ జాన్ స్కడర్ సీనియర్ తన కుటుంబము ఆయన చనిపోయిన తర్వాత అదే పరిచర్యని ఆయన కుమారుడైనటువంటి జూనియర్ ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ భారతదేశం అంతా తిరిగి సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ భారతదేశంలో అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలను తిరిగి దేవుని నామాన్ని ప్రకటిస్తూ దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఈ విగ్రహారాధన నుండి, భయంకరమైనటువంటి పాపము నుండి, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక సాంప్రదాయాల నుండి వారు విడిపించబడాలని పోరాటం చేసినటువంటి వ్యక్తులలో జాన్ స్కడర్ జూనియర్ కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ భారతదేశము భయంకరమైన ఆచార వ్యవహారాలలో నిండి ఉన్న దానిని చూచి తమ హృదయము చలించిపోవడంతో ఎక్కువగా ప్రార్థన చేసి వారికి చదువు చెప్పడం కానివ్వండి, వైద్యం అందించడం కానివ్వండి, వారు ఎంతో ముందు ఉండి ఈ యొక్క భారతదేశ రక్షణ కోసం, భారతదేశంలో ఉన్న ప్రజలు విడిపించబడటం, మూఢ నమ్మకాల నుండి విడిపించబడటం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. హల్లెలూయా. ఆ తర్వాత వీరికి ఒక కుటుంబంలో పిల్లలు పుట్టారు, జూనియర్. ఈ జూనియర్కి చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళలో ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరంటే డాక్టర్ ఇడా సోఫియా స్కడర్. ఆమె పూర్తి పేరు ఇడా సోఫియా స్కడర్. ఆవిడ చిన్నతనంలోనే దేవుని కొరకు చాలా భక్తిగా, ఎందుకనంటే వాళ్ళ తాతయ్య గారు మిషనరీగానే ఉన్నారు, వారి పిల్లలు మిషనరీగానే ఉన్నారు, ఈ సోఫియా స్కడర్ యొక్క తల్లిదండ్రులు మిషనరీలుగానే ఉన్నారు. అలాగే ఈ భారతదేశ రక్షణ కోసము వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఈ సోఫియా స్కడర్ దేవుని కొరకు చాలా మంచి భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ, దేవుని మీద ప్రేమ ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులాగా మిషనరీగా ఉండాలని తనైతే కోరుకోలేదు. హల్లెలూయా. వారి తల్లిదండ్రులు తనను కూడా బలవంతం పెట్ల, దేవుని చిత్తం ఏదైతే ఉందో దానినే చెయ్యి, మా చిత్తం కాదు, మనము ఆలోచన కాదు, నీ సొంత ఆలోచనలు కాదు, దేవుడు నీతో ఏమైతే మాట్లాడతాడో దానినే మనము కొనసాగించాలి, ఆయన మాటకే మనము లోబడాలి అని వారు చెప్పినప్పుడు ఆవిడ ఉన్నత విద్య అభ్యసించటానికి, అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల నుండి ఆవిడ దూరంగా మరలా అమెరికా జీవితానికి అలవాటు పడాలని ఆవిడ అమెరికా దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతుంది. తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి చదువును కొనసాగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి వారిగా ఉండాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని,
ఆ తర్వాత తన జీవితము మంచిగా అందమైనది ఉండాలని, మంచి భర్త కలిగి ఉండాలని ఆశపడి తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంది. అక్కడ నుండి అమెరికా వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకుంటా ఉన్న దినాలలో కొన్ని తను యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక దినము ఇండియా నుండి తనకు ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళ నాన్నగారు చనిపోయారని వచ్చిన తర్వాత ఆవిడ ఇండియాకి తిరుగు ప్రయాణమై వచ్చి తన నాన్నగారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత తన యొక్క భక్తి విశ్వాసము రోజు కూడా తనకున్నటువంటి అలవాటును ప్రకారం రాత్రిపూట పగలుపూట ఖాళీగా ఉన్న సమయాలలో చక్కగా బైబిల్ని ధ్యానం చేయటం తనకు దినచర్యల పాఠంగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. చాలామంది బైబిల్ చదవటమే మానేశారు. ఏమనంటే మేము చదివా, నువ్వు చూసావా, నీకు తెలుసా అనేవారు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అలా కాదు, కానీ మనిషి చూడడు, కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. మనము దేవునికి జవాబుదారీగా ఉంటాం, అంతేగాని మనుషులకు ఎవరికి మనం కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈవిడ కూడా తిరిగి వెళ్ళిపోవాలి, ఈ అమెరికా దేశానికి వెళ్ళిపోయి తను హ్యాపీగా జీవితంలో సెటిల్ అయిపోవాలని ఆశపడుతున్నటువంటి సమయంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ చదువుకుంటా ఉంది. రాత్రిపూట 11-12 సమయంలో బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక వ్యక్తి, బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటా అక్కడికి రావడం జరిగింది. వచ్చి డోర్ కొడుతున్నాడు. టక్ 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 మని డోర్ కొడతా ఉంటే ఎవరు ఈ రాత్రి వేళలో ఎవరు శబ్దం చేస్తున్నారని బయటకు వచ్చి ఈ సోఫియా స్కడర్ చూసినప్పుడు తను మాట్లాడుతూ ఉంటాడు, అమ్మా మీరు వచ్చి నా భార్యకు వైద్యం చేయాలి, నా భార్య పురిటి నొప్పులు పడుతూ ఉంది, రండి మీరు వచ్చి చేయనంటే తను చెప్తుంది, నేను డాక్టర్ని కాదు, నాకు వైద్య వృత్తి తెలియదు, నేను ఈ యొక్క విషయాల్లో నాకు ఎటువంటి అవగాహన లేదు అని ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ అంటాడంట, లేదు రండి మీరు అని అంటే, ఎవరైనా వైద్యుడు ఉంటే వారిని తీసుకొని వెళ్ళండి అంటే అతను అంటాడంట, నా భార్య వేరొక పురుషుడు చూచే కన్నా ఆవిడ చనిపోవడమే మంచిది అని అతను చెప్తాడు. హల్లెలూయా. వేరొక పురుషుడు నా భార్యను తాకడం కన్నా ఆవిడ పురిటి నొప్పులతోనే చనిపోవడం మంచిది అని ఆ బ్రాహ్మణుడు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ తనకి ఏం చేయాలో తెలియదు కాబట్టి మరలా వెళ్ళి బైబుల్ని చదువుతూ ఉంటుంది, ధ్యానం చేస్తూ ఉంటుంది. ఒక 6 గంట ఆగిన తర్వాత మరి ఒక వ్యక్తి వచ్చాడు, మరలా డోర్ కొడతా ఉన్నారు. బైబిల్ చదువుకుంటున్నటువంటి ఈ సోఫియా స్కడర్ మరలా ఏమైందని బయటకు వచ్చి చూచినప్పుడు ముస్లిం అతను వచ్చాడంట. ముస్లిం అతను వచ్చి, అమ్మా నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది, మీరు వచ్చి వైద్యం చేయాలి. ఎందుకనంటే ఆ ఊర్లో ఎవరు వైద్యులు లేరు. వీళ్ళ నాన్నగారే వైద్య వృత్తి కొనసాగించి అనాథులకు అనేకులకు ఆయన సువార్త అందించి వైద్యాన్ని అందించేవాడుగా ఉన్నారు. అందుకనే ఆ కుటుంబం దగ్గరకు వచ్చి ఎవరైనా ఉండి అక్కడ వారి పడుతున్న బాధ నుండి, ఆ పురిటి నొప్పుల నుండి సరైనటువంటి ప్రసవాన్ని వారు అందిస్తారేమో, వారి కలిగినటువంటి వైద్యాన్ని సహాయం చేస్తారేమో అని ఆ యొక్క ముస్లిం అతను వచ్చి అడిగినప్పుడు ఆవిడ అంటుందంటే, నాకు ఈ వైద్య వృత్తికిలో ఎటువంటి అవగాహన లేదు కాబట్టి నేను వచ్చి మీకు ఎటువంటి సహాయం చేయలేను, నేను ఈ యొక్క బాధలో నేను ఎటువంటి మీకు సహాయం చేయలేను కాబట్టి నేను రాలేను అని ఆవిడ చెప్పినప్పుడు అతను కూడా మొదటి వ్యక్తి చెప్పినట్టుగానే బయట పురుషుడు వచ్చి నా భార్యను ఈ ప్రసవించడానికి సహకరించడం కన్నా ఆవిడ పురిటి నొప్పులతో చనిపోవడమే మంచిది అని అతను కూడా అదే మాట చెప్తాడంట. అంటే ఇంతకు ముందు దినాలలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఇతర పురుషులతో మాట్లాడకుండా ఉండాలని ఎన్నో కట్టుబాట్లు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇక పర పురుషుడు వారిని తాకటానికి కూడా ఇష్టపడరు. హల్లెలూయా. ఆ విధంగానే మరలా కొంత సమయం అయిపోయింది. ఆ ముస్లిం వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ ముస్లిం వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మరలా ప్రార్థన చేసుకుంటూ ఉంది.
ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ 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 ఉన్న సమయంలో మరలా ఒక అరగంట ఆగిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి డోర్ కొడతా ఉన్నాడు. డోర్ కొడతా ఉంటే ఆవిడ మరలా ఎవరు వచ్చారు ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళలో అని ప్రార్థన ముగించుకొని మరలా వచ్చి అడుగుతున్నప్పుడు మాట్లాడుతుంది, అయ్యా ఏంటి ఈ టైంలో మీరు వచ్చారని అంటే అతను కూడా చెప్తున్నాడంట, నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఇక్కడ ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, మీరున్నారు కాబట్టి స్త్రీగా మీరు వచ్చి నా భార్యకు సహాయం చేయండి అని మరలా అడుగుతాడు. అడిగినప్పుడు తను సమాధానం చెప్తుంది మొదటి వ్యక్తికి. రెండవ వ్యక్తికి చెప్పినట్లుగానే, అయ్యా నాకు వైద్య వృత్తిలో ఎటువంటి అవగాహన లేదు, గత కాలంలో నేను ఎప్పుడు కూడా ఈ డెలివరీస్లో నేను పాల్గొనలేదు, నాకు తెలియదు, కాబట్టి నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను అని ఆవిడ చెప్పడంతో అతను కూడా అంటాడు, వేరే పరపురుషుడు మా భార్యకు వచ్చి డెలివరీ చేసే కన్నా ఆవిడ పురిటి నొప్పులతో చనిపోవటమే మంచిది అని చెప్పి ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు. ఇలాగా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కూడా వెళ్ళి లోపల ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకొని అలాగే నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే డప్పులు సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. టపాసులు పేలుతూ ఉన్నాయి. ఆ మద్రాసు పట్టణంలో తనున్న ఇంటికి దగ్గరలో. ఏంటి అని చూస్తే టైం చాలా అయిపోయింది. లేట్ నైట్ అవటం వల్ల కొద్దిగా ఆలస్యంగా లేచింది. ఏం జరిగిందని బయటకు వచ్చి వాకప్ చేస్తే రాత్రి తన దగ్గరకు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ వ్యక్తి తన భార్య పురిటి నొప్పులతోనే చనిపోయిందని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, తనకు ఏం చేయాలో అర్థం కాదు. తన హృదయం కదిలిపోతూ ఉంటుంది, ఏడ్పు వచ్చేస్తూ ఉంటుంది. సోఫియా స్కడర్, అయ్యో నేను వారికి ఎటువంటి సహాయం చేయలేనటువంటి వారిగా ఉండిపోయానే, ఎందుకు నేను ఇలాగైపోయాను. ఆ రాత్రిపూట తన భార్య పడుతున్న బాధ వేదనను చూచి అతను వచ్చి అడిగితే కనీసం నేను వారికి కొద్దిగా కూడా మానవతా దృక్పథంతో సహాయం చేయలేకపోయానే అని బాధపడుతూ ఉంటుంది. వారు ఆ యొక్క స్త్రీని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ తను కూడా అలాగే ఏడుస్తూ ఉంటుంది. అలాగే పక్క నుండి కూడా ఇంకా మిగతా ఇద్దరు కుటుంబాలలో కూడా వారు కూడా భార్యలు చనిపోతారు. వారు కూడా వారి వారి ఆచారాల ప్రకారము తమ భార్యలను తీసుకొని సమాధి చేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఈ సిచ్యువేషను అంతా కూడా తన యొక్క జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపించాయి. హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగింది? అయ్యో నేను వారికి ఎందుకు సహాయం చేయలేకపోయాను? వారు అడిగిన దానికి కనీసం మానవతగా వెళ్ళి వారికి ఎంతో కొంత సహాయం చేసినా వారి యొక్క భార్య బతికుండేదేమో, గర్భంలో ఉన్న శిశువు బతికుండేవాడేమో, ఇది నా నిర్లక్ష్యమే, నేను వారికి సహాయం చేయలేకపోవటమే అని చాలా బాధపడిపోయి ఆవిడ ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. అదే రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు తనతో మాట్లాడతాడు. తనతో మాట్లాడి, నువ్వు నా పని చేయాలి. హల్లెలూయా. అప్పుడు వరకు అందమైన జీవితాన్ని అమెరికాలో జీవించాలి, ఈ భారతదేశంలో కాదు, మా తాత వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవాలని ఆశపడినటువంటి సోఫియా స్కడర్ ఇప్పుడు తన మనసు అంతా ప్రభు మార్చివేయడం జరిగింది. ఇంకా వెంటనే తను మరలా అమెరికా ప్రయాణమై అక్కడికి వెళ్ళి మరలా వైద్య వృత్తిని నేర్చుకొని పూర్తిగా డాక్టర్గా తయారయ్యి ఆవిడ తిరిగి భారతదేశానికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భారతదేశంలో వైద్యం ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ వైద్యం అందక ఎంతమంది చనిపోతున్నారో అని ఆవిడ బాధపడి మరలా డాక్టర్గా మారి వారి నాన్నగారు వాళ్ళు చేసిన ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఆవిడ తిరిగి రావడం జరిగింది. హల్లెలూయా. అక్కడికి భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఆవిడ వెల్లూరు ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ అక్కడ ఎవరికి అంటే కుష్ఠవ్యాధి వారికి, త్రోసివేయబడిన వారికి, అనాథులకు, ఎవరు పట్టించుకోనటువంటి వారందరినీ దరి చేర్చుకుంటా ఉంది. వారి కోసం ఒక షెల్టర్ని ఏర్పాటు చేసింది, పెద్ద షెల్టర్ని ఏర్పాటు చేసి వారికున్న పరిస్థితులను బట్టి అక్కడ ఉంచి తనతో పాటు సేవ చేయడానికి కలిసి
పని చేయడానికి కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొద్దిగా గొప్ప చదువుకున్న వారిని ఎంకరేజ్ చేస్తూ వారికి డాక్టర్గా ఇంజెక్షన్ ఎలా చేయాలి, ఈ బ్లడ్ ప్రెషర్స్ ఎలా చూడాలి, ఇవన్నీ నేర్పించి తనకు సహకారుగా ఉంచుకొని తను సువార్త ప్రకటిస్తూ వారికి దేవుని ప్రేమను కనబరుస్తూ వారికి ట్రీట్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. హల్లెలూయా. ఇలాగ వెళుతూ ఆవిడ అనేక ప్రాంతాలలో దేవుని నామాన్ని ప్రకటిస్తూ భారతదేశంలోనే అనేకమైనటువంటి ప్రాంతాలలో ఆవిడ ఈ యొక్క మిషనరీ పరిచర్యను కొనసాగించడం జరిగింది. హల్లెలూయా. ఆవిడ కలకన్నది గొప్ప అమెరికా జీవితం జీవించాలి, హాయిగా తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని తన భర్తతో పిల్లలతో ఆ అమెరికా దేశంలోనే స్థిరపడిపోవాలనుకున్నది. కానీ తన ఆశ కాదు, తన చిత్తం కాదు, తన కోరికలు కాదు. ఆఖరికి దేవుడు తనతో మాట్లాడిన తర్వాత తన యొక్క హృదయాన్ని, తన ఆలోచనను మార్చేసుకుంది. హల్లెలూయా. చాలామంది మనం చూస్తాం, దేవుడు వారితో మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత దేవుని పనికి పిలుస్తాడు, ఆయన ఆహ్వానిస్తాడు, రా పంట చాలా ఉంది, పని చేయి, నువ్వు పని చేస్తే బాగుంటుంది, త్వరగా పంట నువ్వు కొయ్యగలుగుతావు అని పిలిస్తే చాలామంది వస్తామంటారు. కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, సెటిల్ అవ్వాలి కదా, సెటిల్ అవ్వాలి, ఉద్యోగం చేయాలి, దానిని ఏం చేయాలి, దేవుని కోసం త్యాగం చేశాం అని సమాజంలో చెప్పుకోవాలి, తల ఎత్తుకోవాలి, ఎగరేయాలని అనుకొని చాలామంది ఏం చేస్తారంటే దేవుని పిలుపుకు లోబడకుండా ఉద్యోగాల వేటలో చిక్కుబడిపోయి, ఈ జీవన సంబంధమైన పోరాటంలో చిక్కుబడిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అనేకులుగా ఉన్నారని నేను చాలా స్వతహాగా తెలుసుకోగలుగుతున్నాను. హల్లెలూయా. చాలామంది చెప్తారు సెటిల్ అవ్వాలి. ఏంటి సెటిల్ అవ్వాలి? సెటిల్ అవ్వాలి. ఎప్పుడు సెటిల్ అవుతారు? హల్లెలూయా. ఎక్కడ సెటిల్ అవ్వాలి? భూమి మీద, పరలోకంలోనా లేదా నరకంలోనా? హల్లెలూయా. ఎక్కడ సెటిల్ అవ్వాలి మనం? ఏంటి మన జీవితం లక్ష్యం, గమ్యం ఏంటి? దేవుడు పిలిచిన పిలుపుకు లోబడకపోతే చాలా ఘోరమైనటువంటి పరిణామాలను మనం పొందవలసిన అవసరం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు లోబడాలి. మోషేని పిలిచినప్పుడు లోబడ్డాడు కాబట్టే గొప్ప ఉజ్జీవాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. అపవాదిని జయించగలిగాడు, ఫరో ఆత్మను జయించగలిగాడు, ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణను తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా. నీ వలన కొన్ని ఫరో ఆత్మలు అలాగే దేవుడు జయించాలని ఆశపడితే నువ్వు మాత్రం రాకుండా అలాగే ఉన్నావు. కాబట్టి దీని వలన నీకు ఆశీర్వాదం కాదు. అలాగే దేవుని పిలుపుకు నువ్వు లోబడకపోవటం వలన నీ కుటుంబానికి నీ వలన కూడా ఆశీర్వాదము రాదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం లోబడితే దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నేను దేవుని కోసం, నేను అనేటువంటి దేవుని కోసం నా ఉద్యోగాన్ని విడిచిపెట్టానని చెప్పుకోవడానికి, నీ గర్వం కోసం, నీ పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు అలా చేస్తే అది దేవుడు మెచ్చే పరిచర్య కాదు. దేవుని కోసం పిలిచినప్పుడు లోబడి వచ్చినప్పుడే అది ఘనమైన పరిచర్యగా ప్రభు ఎంచేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. తను కూడా అంది, నేను అమెరికాలో స్థిరపడిపోవాలి, ఈ మిషనరీ జీవితం కాదు. అంటే నాన్నలు అమ్మలతో చూసుంటారు, ఒక్కసారి పరిచర్యకి వెళ్ళే వాళ్ళు సేవ కుటుంబంలో ఉన్న వారిని చూస్తే ఒక్కసారి అన్నం ఉండదు, నీళ్లు పోసుకొని తినాలి, ఒక్కసారి అన్నం ఉండదు, గంజితోనే తినాలి, పచ్చడితోనే తినాలి, లేదా ఉప్పు కారంతోనే తినాలి. ఇలాగా సేవకుల పిల్లలు చాలామంది సేవకులుగా మారడానికి ఇష్టపడరు. హల్లెలూయా. కొంతమంది ఇష్టపడతారు కానీ వ్యాపారంగా మార్చుకుంటారు. నిజమైన భక్తి, విశ్వాసము, దేవుని పిలుపుకు లోబడిన వాడు అన్ని వేళలలో, అన్ని శ్రమలలో, అన్ని కష్టాలలో కూడా దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే తనను దేవునికి అనుగుణంగా మార్చుకొని ముందుకు వెళ్ళేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ స్కడ్డర్ కూడా అనుకుంది, అందమైన జీవితాన్ని జీవించాం, హ్యాపీగా ఉందాం అనుకుంది. అంటే వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతయ్య గారిని చూసుంటుంది, ఎన్నో శ్రమలు, నిద్రలేని రాత్రులు, విశ్రాంతి లేని దినాలను, ఆహారం లేని దినాలను కూడా తను స్కడ్డర్ చూసుంటుంది. అందుకని ఈ జీవితం వద్దు, నాకు అమెరికాలో హ్యాపీగా తల్లిదండ్రులు, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర జీవిద్దాం అనుకుంది. కానీ దేవుడు తనను కోరుకున్నాడు. కానీ దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మాటకు లోబడింది. నేను లేదులే, హ్యాపీగా ఇక్కడే ఉంటానులే అని తను అనుకోలేదు. దేవుని మాటకు చెవియొగ్గి దేవునికి పూర్తి అధికారాన్ని అప్పగించుకొని తను
అమెరికా దేశంలో మరలా చక్కగా వైద్య వృత్తిని అభ్యసించి డాక్టర్గా భారతదేశానికి వచ్చి అనేకులు నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించి, లెపర్సీతో ఉన్నటువంటి వారు, త్రోసివేయబడినటువంటి వారు, వైద్యం అందక చనిపోతున్నటువంటి వారి కోసం అర్ధరాత్రులైన పరిగెత్తుకొని వెళ్ళిపోయేదంట. నేను స్త్రీని కదా అని అనుకోలేదు, అనేకుల కోసం పరిగెత్తి తాను పరిచర్య చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆవిడ ఏం చేస్తుందనంటే సిఎంసి కాలేజీని స్థాపించింది. సిఎంసి కాలేజ్ అని అంటే చాలా భారతదేశంలో మొట్టమొదటిగా మెడికల్ కాలేజ్ అని చెప్పబడతా ఉంది. మనం చూస్తే దాన్ని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు కాలేజీలో చదవడానికి చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకనంటే అక్కడ క్రైస్తవులు అనేకులు అక్కడ దాదాపుగా ఉచితముగానే అందించబడుతూ ఉంటుంది. బాగా చదువుకున్న వారికి, మంచి మార్కులు వచ్చిన వారికి ఆ వైద్య వృత్తి దాదాపుగా ఉచితంగానే అందించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. మొట్టమొదటి నర్సింగ్ కాలేజీ, అలాగే డాక్టర్గా ఆవిడ ఆ యొక్క కాలేజీని స్థాపించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు సువార్తతో పాటు చదువును, మంచి జీవన శైలిని వారికి నేర్పించి, దేవుని యందు భక్తి శ్రద్ధలు ఎలాగ కలిగి ఉండాలో వారికి ఏం చేసిందంటే అవేర్నెస్ కలుగు చేసింది. ఈ విగ్రహాలు కాదు, చెట్లు కాదు, అవి మనలను రక్షించలేవు అని వారికి చెప్పి, నిజదేవుడు ఎవరు అని వారిని నిజదేవుని వద్దకు తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో చాలా కష్టాలను ఓర్చుకొని ఆవిడ తన పరిచర్యను కొనసాగించడం జరిగింది. హల్లెలూయా. అదే సమయాలలో మన భారతదేశంలో కూడా స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నటువంటి సమయంలో మహాత్మా గాంధీ గారు తను సోఫియా స్కడర్ చేస్తున్నటువంటి పరిచర్యను విని ఆవిడని ఎలాగైనా కలవాలని ఆయన ఆశపడతాడు. ఆయన ఆశపడినప్పుడు సోఫియా స్కడర్ని కలవడానికి చాలా ప్రయత్నం చేసి వెల్లూరు వెళ్ళినప్పుడు ఆయన తనతో కలిసి ఒక అరగంట సేపు మాట్లాడడానికి ఆవిడ మహాత్మా గాంధీ గారికి సమయం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఆయన కూడా ఎంతో కొనియాడారంట. మా భారతదేశంలో ఎవరు ఇటువంటి సేవను చేయలేని వారు, దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు, బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, ఎటువంటి బాంధవ్యాలు లేనటువంటి వారు అయినప్పటికీ మీరు మీ దేశాన్ని విడిచిపెట్టి మా దేశానికి వచ్చి ఈ యొక్క పరిచర్య చేస్తున్నారంటే మేము మీ ఎంతో రుణపడి ఉంటాం. మా భారతదేశ ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప మిషనరీలు మన భారతదేశంలో సువార్తను ప్రకటించడం జరిగింది. ఈ భారతదేశము రక్షణ కోసం, ప్రజల మూఢ నమ్మకాల నుండి విడుదల కోసం, ఆచార కట్టుబాట్ల వ్యవహారాల కోసం ఈ మిషనరీలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. చదువు నేర్పించారు, వైద్యం అందించారు, మంచి జీవితాన్ని జీవించడానికి మిషనరీలు వారి ప్రాణాలను సహితము లెక్క చేయకుండా వారు తమ భారతదేశ రక్షణ కోసము ప్రయాసపడినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ భారతదేశ సంఘము దేవుని కొరకు లేవనెత్తబడాలని వారు ప్రయత్నం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా తాను వెల్లూరులోనే కాదు, ఇంకా భారతదేశంలో కూడా కొన్ని మిషనరీ సంస్థలను ఆవిడ ఏర్పాటు చేసి, ఇంకా మారుమూల ప్రాంతాలలో, దేవుడు తెలియనటువంటి ప్రాంతాలలో అక్కడకు వెళ్ళి వారికి సువార్తను చెప్పింది. కొండలు తిరిగింది, వెళ్ళలేని మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళింది. ఆవిడ అనుకుంది చక్కగా కుటుంబాన్ని కట్టుకొని హాయిగా జీవిద్దాం అనుకుంది. కానీ దేవుని కోసం జీవించడానికి దేవుడు తన జీవితాన్ని మార్చేశాడు. ఎప్పుడైతే తన జీవితంలో దేవుని స్వరం వినటానికి తాను ఇష్టపడుతుందో అప్పటి నుండి తన జీవితము ఒక అందమైనదిగా మారిపోయింది. దేవుడే తనకు మొత్తము శాశ్వతము అనుకొని తను ఆఖరికి మ్యారేజ్ కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేవునికి త్యాగం చేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దేవుణ్ణి ఇష్టపడిందంటే, ఎంతగా దేవునికి లోబడిందనంటే, దేవుడు తప్ప ఇంకా ఏది లేదు తన జీవితంలో. దేవుడు ఏది చెప్తే అది చేయడమే తన పని అని తన సొంత చిత్తాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేసింది. హల్లెలూయా. అమెరికా జీవితం ఆ హ్యాపీగా బతికేటువంటి లైఫ్, సుఖ సంతోషాలతో ఉండేటువంటి లగ్జరీ లైఫ్
వద్దనుకుంది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిదనుకుంది. హాయిగా భారతదేశం వచ్చేసి తన తాత ముత్తాతలు ఎలాగైతే దేవుని పరిచర్యను కొనసాగించారో నశించిపోతున్న ఈ ప్రజల కోసం, ఈ సోఫియా స్కడ్డర్ కూడా చక్కగా దేవుని నామాన్ని ప్రకటిస్తూ నశించిపోతున్న వారిని దేవుని కొరకు సంపాదించింది. హల్లెలూయా, హల్లెలూయా. డు నాట్ ఆల్వేస్ లుక్ ఫర్ గ్రాటిట్యూడ్, ఫర్ సమ్ టైమ్స్ వెన్ యు ఆర్ మోస్ట్ డిజర్వింగ్ యూ విల్ గెట్ ద లీస్ట్. మన ఆలోచన, మనము సొంత ప్రయత్నాలు చేయొద్దు, హృదయ ఆలోచనలు వద్దు, దేవుని తలంపులనే మనము నెరవేర్చుదాం అని ఆవిడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సిఎంసి కాలేజీని వెల్లూరులో 1918వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎప్పటికీ కూడా చాలా పెద్ద కాలేజ్, భారతదేశంలోనే చాలా పెద్ద కాలేజ్, మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన మెడికల్ కాలేజ్ వెల్లూరు, హల్లెలూయా, మద్రాసులో స్థాపించబడింది. చాలామంది అక్కడికే ఏ అనారోగ్యం వచ్చినా వెల్లూరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకనంటే అక్కడ ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు. ఎటువంటి జబ్బుకైనా, క్యాన్సర్కైనా, లెప్రసీకైనా, ఏ ప్రాంతం నీ దగ్గర డబ్బులు లేవా, నీకు అన్నం పెడతారు, అన్నీ ట్యాబ్లెట్లు ఇస్తారు, వైద్యం చేస్తారు, చక్కగా హ్యాపీగా క్యూర్ అయిన తర్వాత మరలా కొంత డబ్బులు చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తారు. హల్లెలూయా. ఇటువంటి ప్రేమ కలిగినటువంటి సంస్థను ఈ సోఫియా స్కడ్డర్ స్థాపించి నశించిపోతున్న ప్రజల కోసం సేవను తాను చేయడం జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత ఆఖరికి ఆవిడ కనీసం ఒంటి మీద ఉన్న బట్టలు, ఇంట్లో ఉన్న వస్తువులు తప్పితే ఆవిడ దగ్గర ఏం లేవంట. బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, కారు బంగ్లాలు లేవు, చిన్న కింద పడుకునేదంట చిన్న చాప ఒకటి, అల్యూమినియం ఆహారం తినడానికి ప్లేట్ ఒకటి ఉండేదంట, చొట్టపడిపోయి ఉండేదంట, ఒక గ్లాస్ ఉండేదంట. హల్లెలూయా. ఆమె ఆస్తి ఏంటంటే ఒక మంచినీళ్ళు తాగడానికి ఒక గ్లాసు, ఒక ప్లేటు, ఒక చాప. హల్లెలూయా. తన బైబిలు ఆమె ఆస్తి కూడబెట్టింది భారతదేశంలో. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే సంపాదించుకోవడానికి కాదు వచ్చేది, మిషనరీ అంటే సంపాదించుకునేడానికి కాదు వచ్చేది, మేడలు బంగ్లాలు కట్టుకొని కారుల్లో మిద్దుల్లో తిరగడానికి కాదు వచ్చేది. మిషనరీ అన్న, క్రైస్తవుడు అన్న నశించిపోతున్న వారి కోసం కొవ్వొత్తిలా కరిగిపోయేవాడే క్రైస్తవుడు, కొవ్వొత్తిలా కరిగిపోయేవాడే మిషనరీ. హల్లెలూయా. నశించిపోతున్న వారికి దేవుని ప్రేమను ప్రకటిస్తూ, తన జీవితం నశించిపోతున్న, తను ఆహార దప్పికలతో ఉన్నా సరే దాహాన్ని తీర్చేవాడే మిషనరీ. హల్లెలూయా. కాబట్టి వారు ఎంతగా దేవుని కోసం జీవించారంటే, సోఫియా స్కడ్డర్ వాళ్ళ నాన్న జాన్ స్కడ్డర్ జూనియర్, సీనియర్ అయినటువంటి వీరు 3 తరాలు భారతదేశంలోనే చనిపోయారు. ఇక్కడే వారి సమాధులు ఉండిపోయినాయి. హల్లెలూయా. వెళ్ళి ఆ సమాధుల దగ్గర పడి ఆడవాలి, అయ్యో మేము ఇటువంటి జీవితం చేయలేకపోతున్నాం, దేశం కానీ దేశం వచ్చి ప్రభువా నీ బిడ్డలు ఇక్కడ మా కోసం చనిపోయారు, నేటికి ఈ సమాధులు మాతో మాట్లాడుతున్నాయని మనం ఏడవాలి. ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు క్రైస్తవులని చెప్పుకొని కాళ్ళు రెగరేసుకుంటున్నామో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ప్రియ సహోదరుడా, వింటున్నటువంటి ప్రియ అమ్మ, అక్క, తమ్ముడు, మారాలి మనం దేవుని కోసం, దేవుని పిలుపుకు లోబడాలి. ఇంకా అందనటువంటి సువార్త అందనటువంటి దేశాలు అనేకం ఉన్నాయి. దాదాపు ఇంకను మన ప్రపంచంలో 230 దేశాలకు పైగా ఉన్నాయి. సువార్త అందని దేశాలు ఇంకను 79 వరకు ఉన్నాయి. ఈ రోజుకి యేసు ప్రభు అనేటువంటి దేవుడు ఉన్నాడు అని వినని 79 దేశాలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా మనకైతే గల్లీ గల్లీకి, వీధి వీధికి, ఇంటి ఇంటికి చర్చి ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసినా దేవుడు లేడు, చర్చి లేదు, దేవుడు ఎవరో తెలియదు. హల్లెలూయా. అటువంటి జీవితాలు జీవిస్తున్నారు. మనం కూడా దేవుని నామాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి. మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళాలి. దేవుని నామం ప్రకటించబడని ప్రాంతాలకు వెళ్ళాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి. అప్పుడే కదా రాకడ వస్తుంది. ఇదే దేవుడు కోరుకుంది. ఆయన చెప్పిన ఆఖరి మాట ఇదే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన ప్రేమను ప్రకటించాలి. అదే ప్రభు కోరుకున్న మాట. ఎప్పుడైతే ఆ మాటకు లోబడి మనం సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తామో అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది. నువ్వు గనక వెళ్ళకపోతే నిన్ను అడుగుతాడు. నీ వలన కొంతమందిని రక్షించాలనుకున్న ప్రభు, నువ్వు వెళ్ళకపోవటం వలన వారికి సువార్త అందల. రోజుకంట
70 మంది చనిపోతున్నారు. 24 గంటల్లో గంటకి 30 మంది చనిపోతున్నారు. నిమిషానికి 3 చనిపోతున్నారు. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నువ్వు వెళ్ళి వారికి సువార్త చెప్పకపోవటం వలన కదా వారు దేవుని నామం ఎరగకుండానే చనిపోతున్నారు. ఇప్పటికి 79 దేశాలలో సువార్త లేదు, మరి అక్కడ వినలేదు, వారు చనిపోయారు. నిన్ను వెళ్ళమన్నాడు ప్రభు, నిన్ను పిలిచాడు. నువ్వు వెళ్ళకుండా, మాటకు లోబడకుండా నిష్టానుసారంగా ఉంటే మరి వారి యొక్క ఆత్మల లెక్క కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. హల్లెలూయా. వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేవా? వెళ్ళేవారిని పంపించు. నీ దగ్గర ధనం ఉంది కానీ నువ్వు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నావా? ఇవ్వు. వెళ్ళేవారిని పంపించు, సహకరించు. దేవుని రాజ్యాన్ని కట్టడంలో బైబిలులో ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసిన స్త్రీలు, అమ్మలు, అక్కలు, అన్నలు అనేకులు ఉన్నారు. ఆస్తిపాస్తులను అమ్మేశారు. దేవుని రాజ్యం రావాలి, దేవునితో కలిసి ఉండిపోవాలని ఇష్టపడ్డారు. హల్లెలూయా. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? వెళ్ళగలుగుతున్నామా? దేవుని నామం ప్రకటించగలుగుతున్నామా? నిమిషానికి 3 చనిపోతే వారు రేపొద్దున ఎక్కడుంటారు? నిన్ను కూడా నిలబెడతాడు వారి ఎదురుగా. నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళలేదు, వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళలేదు, ప్రకటించమన్నప్పుడు ప్రకటించలేదు. వారు నువ్వు వెళ్ళకపోవడం వల్ల అంతమంది చనిపోయారు. మరి ఏంటి పరిస్థితి అని అడిగితే ఏం చెప్తావు? వారి ఆత్మలకు జవాబుదారి ఎవరుంటారు? దేవుని మాటకు లోబడదాం, పిలుపుకు లోబడదాం. వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, అందరం దేవుడు మన మీద పెట్టిన భారాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఆపేయకూడదు, అలసిపోకూడదు. పరిగెత్తాలి, పరిగెత్తాలి. అపవాది కోట గోడలను కూల్చి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము ప్రయాసపడాలి. కాబట్టి జాన్ స్కడ్డర్ కుటుంబం 3 తరాలు భారతదేశంలోనే చనిపోయారు. చిన్నపిల్లలు చనిపోతే తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడలా. ఇక్కడే మా జీవితం, దేవుడు ఇక్కడే ఉండమన్నాడు, మేము ఇక్కడే ఉండిపోతామని ఇక్కడే ఉండిపోయారు 3 తరాలు. హల్లెలూయా. సంపాదించుకోలేదు. ఒక ప్లేట్ ఉందంట, గ్లాస్ ఉంది, చాప ఉంది, అంతకు మించి ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వీడియో క్లిప్ నాకు పంపించారు. జపాన్ దేశానికి ఒక అతను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అతని పేరు సరి గుర్తులేదు కానీ అడుగుతున్నారు. 2 భార్యాభర్తలు పెద్ద సూట్ కేసు తీసుకొని వెళ్తూ ఉంటే గబగబా అతన్ని గుర్తుపట్టి ఎక్కడికి వెళ్తున్నారంటే జపాన్ వెళ్తున్నాం. ఎందుకు అంటే నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. వారి వయసు ఎంత అంటే 78 ఒకరికి, 75 ఒకరికి. హల్లెలూయా. ఇన్నాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు కాదు వెళ్ళింది, వాళ్ళు జపాన్ దేశంలో రక్షణ పొంది మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుండి కూడా అదే దేశంలో సువార్త చెప్తున్నారంట. జపాన్లో బంధువులను కలవడానికి అమెరికా వెళ్ళి మరలా తిరుగు ప్రయాణంలో వారి యొక్క వీడియో చేయడం జరిగింది. మరి ఎలాగుంటున్నారు, ఏం చేస్తున్నారని అంటే, మీరు ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్కి, మిషనరీలకి మీరేమి చెప్పాలనుకుంటున్నారంటే, భూమి మీద ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్పిన మెసేజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వృద్ధ దంపతులు చెప్పిన మెసేజ్ దాదాపు 70 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు వారు మిషనరీలుగా జపాన్ దేశంలో పనిచేయడం జరిగింది. హల్లెలూయా. మరి మనము త్యాగం కావాలి, దేవుని కోసం త్యాగం చేసేవారే కావాలి. త్యాగం చేయలేని వాళ్ళు దేవునికి అవసరం లేదు. త్యాగం చేయడానికి ముందున్నవారు దేవుని సైన్యంగా ఏర్పడి దేవుని రాజ్యాన్ని కట్టేవారు కావాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం దేవుని సైన్యంగా మారాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. తను అందమైన జీవితాన్ని జీవిద్దాం అనుకుంది శరీరానుసారంగా, కానీ దేవుడు ఆ యొక్క జీవితాన్ని మరింత అందమైనదిగా, క్రీస్తులో అందమైనది దానిగా మార్చివేశాడు. ఈ దినమున ఆ యొక్క సిస్టర్ గారి యొక్క జీవితం చెప్పుకుంటున్నామంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయం తన జీవితాన్నే కాదు, చుట్టూ ఉన్న ప్రజలను ఈ రోజుకి మన జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికీ పిలుపుకు లోబడకుండా దేవుని పరిచర్య చేయాలి, మిషనరీగా మారాలనుకొని కూడా ఉన్నటువంటి సమస్యలకు లోబడిపోయి నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నాడు ప్రభు. తిరిగిరా, ఖచ్చితంగా
దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏదో నువ్వు ఇక్కడే ఉందాం అనుకుంటున్నావు, కానీ మోషే ఐగుప్తు దేశంలోనే కాదు, చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో కూడా ఆయన అంతకంతకు వర్ధిల్లిపోయాడు. నువ్వు త్యాగం చేయడానికి వస్తే ప్రభు వర్ధిల్ల చేస్తాడు. దావీదు నిలబడ్డాడు, గొర్రెలు కాచుకునేవాడు, కానీ రాజుగా మార్చేశాడు. నిలబడాలి. నిలబడటానికి నువ్వు వస్తావా? దేవుని కోసం చనిపోవడానికి వస్తావా? అయితే ఈ రాత్రి నాతో కూడా కలిసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిలుపుకు లోబడని ప్రభు చెప్తున్నాడు. ఇంకా చాలు, చేసిన టైం, కాలహరణం చాలు. సమయం లేదు సహోదరుడా, చెల్లి, అమ్మ, అక్క, సమయం లేదు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు రావడానికి. నీ వంతు నా వంతు ప్రయాసం మనం పడదాం. యేసయ్యా నీ కొందనాలు, కృపగల దేవా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. అయ్యా సోఫియా స్కాడర్ ఆయన అందమైన శరీర జీవితాన్ని జీవించాలనుకుంది, కానీ ప్రభువా నువ్వు తనతో మాట్లాడావు. ఆ పురుటి నొప్పులతో చనిపోయినటువంటి వారిని చూచి తన హృదయం పగిలిపోయింది, తన గుండె బద్దలైపోయింది. అయ్యో నా వల్లనే కదా ఈ యొక్క జరగరాని కార్యం జరిగిందని బాధపడిపోయింది. ఆఖరికి నీ మాటకు లోబడి అయ్యా సేవకురాలిగా, మిషనరీగా మారిపోయింది. భారతదేశంలో అయ్యా 3 తరాలు మిషనరీలుగా కలిగినటువంటి కుటుంబం నాయన, స్కడర్స్ కుటుంబం. అయ్యా తను ఇంకా మ్యారేజ్ కూడా చేసుకోకుండా పూర్తిగా నీకే అంకితం చేసుకొని ప్రభువా నీకే సమర్పించుకొని నశించిపోతున్న వారికి నీ ప్రేమను ప్రకటించి వారికి వైద్యం అందించి ప్రభువా పెద్ద గొప్ప కాలేజీ కట్టి పేదవారికి విద్యను, వస్త్రాలను, అయాను సరైన సమాజంలో గౌరవ మర్యాదలను తీసుకురాగలిగింది. ఈరోజు ఆయన అనేకుల యొక్క జీవితాల మీద ప్రభావితం చూపించగలిగింది. తాను జీవించిన జీవితం అదే మ్యారేజ్ చేసుకుని అమెరికాలో స్థిరమైనట్టయితే ఈరోజు మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు. ప్రభువా నీ మాటకు లోబట్టం వల్ల ఈరోజు మేము తన యొక్క జీవితాన్ని మేము మార్గదర్శకంగా తీసుకోవడానికి జరిగింది. అలాగే పిలుపుకు లోబడి నేను దేవుని కోసం త్యాగం చేశానని గర్వం కోసం, సమాజంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఉంటున్నటువంటి మేము ఆయన దయతో క్షమించండి. మేము మా తప్పును తెలుసుకుంటున్నాం. దయతో నీ మాటకు లోబడి మేము నీ పనిలో ముందుకు వచ్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. అయ్యా నిమిషానికి 3 చనిపోతున్నారు. అయ్యా మేము వెళ్ళకపోవటమే కదా ప్రభా, నీ ప్రేమను వారు తెలుసుకోకుండా చనిపోతున్నారు. దీనికి కారణం మేము వెళ్ళక ఉండిపోవటం వల్లనే వారు ఇలాగా చనిపోయారు. ప్రభువా వద్దు, దయతో క్షమించండి, బంధకాల నుండి విడిపించండి, నీకోసం ప్రయాసపడేవారుగా మమ్మల్ని మార్చివేయమని అడుగుతూ మా జీవితాలను మీ చేతులుగా అప్పగిస్తున్న మిషనరీలుగా మార్చండి. ఈ పరిచర్యను మిషనరీలను పంపించే పరిచర్యగా మార్చివేయమని అడుగుతున్నాం. అయ్యా ఏం చదువుకుంటాం, ఎంత చేసినా అదే చదువు, అదే ఉద్యోగం. నీ పని చాలా గొప్పది ప్రభువా, నీ పక్షమున మమ్మలను పంపించండి. ఇంకనూ సువార్త అందని ప్రాంతాలు, నీ నామం ఎరుగని ప్రజలకు నీ నామం ప్రకటించి నీ రాజ్యాన్ని, 2వ రాకడను అయ్యా మార్గాన్ని సరళం చేసేటువంటి పాత్రలుగా మార్చివేయమని ఈ రాత్రి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వెనుదిరగక ముందుకు పరిగెత్తేటువంటి అయ్యా యోధులుగా మార్చివేయమని, మా జీవితాలలో ఈ మాటలను ప్రభావితం చేయమని నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.